హలో అందరికి ఇంతకుముందు మన వీడియోలో దర్శనం దగ్గరికి అయితే వచ్చినాం. కిలోమీటర్ నుంచి ఇక్కడ అయితే దర్శనం అయితే దగ్గర దగ్గర మేమైతే 2 కిలోమీటర్ల ముందు మా బండి ఆపుకొని ఇక్కడ దర్శనం లైన్లో అయితే కట్టినమాట. ఒకప్పుడు ఇట్లా బారిగేట్స్ పెట్టి మనకైతే దర్శనం అలా లేకుండే, ఇప్పుడు మాత్రం మనకి ఈజీగా మనకి మంచిగా సింపుల్గా దర్శనం అయ్యేటట్టు ప్రతి ఒక్కరికి ఇట్లా లైన్లో అయితే కట్టిరన్నమాట. ఇక మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనకి రాళ్ళతో చెక్కిన అయితే మనకైతే ఇక్కడ శిల్పాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. ప్రతి ఒక్కటి ఎంట్రీలో ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కొట్టడానికి కూడా చాలా అయితే అరేంజ్ చేసారు. భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క కొబ్బరికాయలకి అయితే చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నాగా ప్రతి ఒక్కరు బంగారం అయితే నెత్తి మీద పెట్టుకొని వస్తారు. బంగారం అంటే మీ అందరూ అనుకునేది గోల్డ్ కాదు. ఇక్కడ వచ్చేసి బంగారం అనేది దేవునికి ఒక బెల్లం అనమాట. బెల్లాన్ని మనం బంగారు లంక కొలుస్తాం అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు దేవునికి మనం బెల్లాన్ని నైవేద్యంగా అయితే పెడతారనమాట ప్రతి ఒక్కరు ఇక్కడైతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకైతే ఇది వచ్చేసి ఒక 1900 years ఎగో నుంచి అయితే మనకి ఇది ఒక ట్రైబల్ పీపుల్ ఒక ఫెస్టివల్ అనమాట. ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకైతే సెకండ్ లార్జెస్ట్ ఏషియాలోనే ఒక పెద్ద జాతర అనవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైబల్ పీపుల్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో మనకైతే జరుపుతారనమాట. ఇది చాలా పెద్ద జాతర అనమాట. ఫస్ట్ వచ్చే దేవుడు ఏంటంటే సమక్క అనమాట. సెకండ్ వచ్చే సారక్క గద్దె, తర్వాతకి మిగతా వాళ్ళు ఉంటారన్నమాట. ఫస్ట్ అయితే మెయిన్గా దేవునికి ప్రతి ఒక్కటైతే మనకైతే ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు అయితే చాలా మంది వస్తారన్నమాట. 2 yearsకి ఒకసారి చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట. మీరు కూడా ఒకరు రావాలనుకుంటే వచ్చేసి ఇక్కడికి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం 25వ తారీఖు కరెక్ట్గా 10 గంటలకైతే మా దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇలా భక్తులు మాత్రం చాలామంది వచ్చారు ఆ రోజు. ఎందుకంటే 3 రోజులు లైనమ్మడిగా హాలిడేస్ ఉండడం వల్ల చాలామంది అయితే వచ్చారు. మనకైతే నేను పోయింది ఆదివారం రోజు అనమాట. కరెక్ట్గా 10 గంటలకైతే అయిపోయింది. మనకు వచ్చి పండగ స్టార్ట్ అయ్యేది సోమవారం నుంచి అయితే పండగ స్టార్ట్ అవుతుంది. మేమైతే సండే రోజు అయితే దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా మంచిగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా చేశారు మన గవర్నమెంట్ అయితే. ప్రతి ఒక్కటైతే రాయితో మనకు శిల్పాలతో చెక్కిన దాన్ని అయితే మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. చూస్తున్నారు గోవిందరాజు గద్దె, అంతేకాకుండా ఇక్కడ పగిడిరాజు గద్దె కూడా ఉంటుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఇంకా మేము పండగ ఎన్ని గొర్రెపోతులు కోసినాం అనేది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ అంటిల్ దెన్, బాయ్ బాయ్. మీరు కూడా మంచిగా ఉండాలని